ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాడు, వాళ్ళు కూడా కండెమ్ చేయాలి. నేను వాళ్ళని ట్యాగ్ చేసి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాను, ఆర్ యూ ఎండోర్సింగ్ దిస్ మ్యాన్ అని. వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయనప్పుడు కూడా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం, రైట్? సో అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాళ్ళే ఇతను అనిపించారా, లేకపోతే వీడు అంటే వాళ్ళ దృష్టికి వస్తాను అనుకున్నాడా? వీళ్ళకి వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్. అతను ఎప్పటి నుంచో యాక్టివిస్టు, ఏదో అమరావతి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు. బట్ బాటమ్ లైన్ ఈస్ దెమ్ నాట్ కండెమింగ్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాగా అంటే ఛానల్ ఉంది, ఏబిఎన్, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో వార్నింగ్ కదా, అది వార్నింగ్ థ్రెట్ డిఫరెంట్. థ్రెట్ ఈజ్ నేను చంపేస్తా. దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ హీస్ గివింగ్, కంప్లీట్లీ డిఫరెంట్. అది దానికి దీనికి మీరు దాన్ని లైట్ చేయకూడదు. ఇది ఎంతవరకు జరగలేదు ఎక్సెప్ట్ ఫర్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ తప్పిస్తే ఓపెన్గా ఫలానా వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్, రైట్? అది వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటని, రైట్? అండ్ స్పందించక ఒక జర్నలిస్టు అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు. సో ఆ స్పందనలకు కూడా మీ ప్రతిస్పందన చూసాం, మీరు ట్యాగ్ చేసి పెట్టడం. వై డిడ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గిల్లుతున్నట్టు ఒక లేకపోతే పక్కన కూర్చొని అవుతారు చూడండి ఎవరన్నా కొడుతుంటే, ఆ టైప్లో వాళ్ళు దాన్ని అదే అండి. ఇప్పుడు జర్నలిస్ట్కి ఎజెండా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎఫిలియేషన్ ఉంది కాబట్టి కొన్ని పార్టీస్ తోటి, ఫలానా టీడీపీ పార్టీతో వాళ్ళని చేయటానికి వాళ్ళ క్యాండిడేట్ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఎంతో కొంత. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు శ్రీనివాసరావుకి వాళ్ళకి ఛానల్కి. నాగబాబు గారు ఐ ఫైండ్ ఇట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే అసలు నాగబాబు గారు హీ జస్ట్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ ఎస్ ఫేమస్ స్టార్. తనకంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ తను వచ్చి ఇలాంటి ఇష్యూ మీద నేను కమెడియన్ అని చెప్పడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ. నాకు నాగబాబు మీద నాకేమీ లేదు, ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్. మేము ఎప్పుడు కలిసినా కూడా. సో హౌ వీ కేమ్ సడన్లీ ఆన్ దిస్ అనేది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్. ఇన్ఫాక్ట్ ఆయన రామోయిజం ఫ్యాన్ అనే విషయం కూడా నాకు తెలుసు. సో బేసిక్లీ అంటే ఇంకోటి, ఇప్పుడు నా మీద ఒకవేళ నేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించాను, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా నేను ట్వీట్ పెట్టాను, అలాంటిది వస్తే ఆ ఇష్యూ మీద ఇఫ్ హీ సేస్ సంథింగ్ ఐ వుడెంట్ హ్యావ్ ఓకే, దట్స్ ఓకే ఫర్ మీ, నో. కరెక్ట్. ఇలాగ డెత్ థ్రెట్లు, కాంట్రాక్ట్ కిల్లింగ్ దాని ఆస్పెక్ట్లో వచ్చి దాన్ని కామెడీ చేయటం అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ రియాక్టెడ్. ఇప్పుడు తను ఆ రూట్లో వెళ్తే అండ్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ విత్ మీ, ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్.